దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయ మంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, భగవద్గీత భగవంతుడికుండే గొప్ప స్వభావాన్ని తెలియచేసేటటువంటి ఒక ఉత్తమ గ్రంథం. అందులో ముఖ్యంగా 9వ అధ్యాయం భగవంతుడికి ఎంత ప్రేమ ఉంటుంది, ఆయనకి ఎంత మన మీద ఏదో చెయ్యాలనేటటువంటి ఒక ఔదార్యం, దాంతోపాటు ఎంత క్రిందకి ఆయన దిగి వస్తాడు, మనతో పాటు ఎంతగా కలిసి మెలిసి ఉంటాడు. ఆ స్వభావాన్ని సౌశీల్యము అని అంటారు. ఈ సౌశీల్యం అనేటటువంటి గుణంతో ఆయన ఎంత బాధ్యతని మన విషయంలో వహిస్తాడు అనే విషయం తెలియజేస్తుంది ముఖ్యంగా 9వ అధ్యాయం. దాంట్లో 22వ శ్లోకంలో భగవంతుడు చెప్తాడు, అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. దీని గురించి మనం స్మరిస్తున్నాం. అనన్యాః చింతయంతః, ఎంత అద్భుతమైనటువంటి స్వభావాన్ని భగవంతుడు చెప్తున్నాడో. చింతన మాత్రం చేత చాలును నీకు ఫలితము లభించును, స్మరిస్తే చాలు నీకు ఫలితము లభించును. దీని విషయంలో భగవంతుడు మనకు ఒక భరోసానిస్తున్నాడు. ఆయన చింతన మాత్రం చేత యాగాలు చేయడం, యోగాలు చేయడం, తపస్సులు చేయడం, జపాలు చేయడం, ఇవన్నీ కూడా తర్వాత. కానీ కేవలం చింతన మాత్రం చేస్తే చాలును లభించే ఫలితం ఎంత గొప్పది అనేటటువంటిది చూపిస్తున్నాడు ఆయన. అయితే ఆ చింతనం అనేది నిష్కల్మషంగా ఉండాలి, అది కృత్రిమంగా లేకుండా ఉండాలి. అసలు కృత్రిమంగా ఉన్నా పర్వాలేదన్నాడు చింతన చేసినప్పుడు. మిత్రభావేన సంప్రాప్తం నత్యజేయం కథంచన అని శ్రీరామాయణంలో విభీషణుడు లంకని వదిలిపెట్టి రాముణ్ణి ఆశ్రయించడానికి ఉత్తర సముద్ర తీరంలో రాముడు ఉండేటప్పుడు వానర వీరులతోటి విభీషణుడు వచ్చి ఆకాశంలో నిలబడ్డ సందర్భంలో భగవంతుడు చెప్పినటువంటి, రాముడు చెప్పినటువంటి మాట ఇది. మిత్రభావేన సంప్రాప్తం నత్యజేయం కథంచన, వాడిని వదిలిపెట్టేదే లేదు. దోషో యద్యపి తస్య స్యాత్, వాడిలో దోషాలు ఉంటే ఉండుగాక, ఉంటే ఉండని,
మన పెద్దలు చెప్తారు, దోషః తస్య స్యాదేవా, యద్యపి ఒకవేళ ఉంటే ఉండని కాదుటండి, దోషః స్యాదేవా, వాళ్ళలో తప్పులు ఉన్నాయి, ఎస్ పూర్తిగా తప్పులు ఉండొచ్చు, అయినప్పటికీ కూడా మిత్రభావేన సంప్రాప్తం. మిత్రభావం అంటే కేవలం మైత్రిని ప్రకటిస్తూ వచ్చాడే తప్ప మనస్సులో వాడికి ఆ రకమైనటువంటి స్థితి లేదు. మనస్సులో వీడికి హాని చేద్దామనే ఉంది, వీడిని ఏదో చేసేద్దామనే ఉంది, కానీ పైకి మాత్రం మైత్రిని ప్రకటిస్తూ వచ్చాడు. అంటే నోటి మాటగా మాత్రమే అంటున్నాడు తప్ప మనసులో వాడికి ఏమి లేదు వీడి విషయంలో శ్రద్ధ. అలా వచ్చినప్పటికీ కూడా నత్యజేయం, వాడిని వదలను, వాడిని తప్పకుండా రక్షించే తీరుతా. అసలు భగవంతుడికి మొదటి పేరే కదండి అది, అచ్యుత అని పేరు. చ్యుతి, జారుట అనేది ఆయన అంగీకరించడు, జారనివ్వడు, తను జారడు, వాణ్ణి కూడా జారనివ్వడు. అంటే ఒకసారి రక్షిస్తాను అని తను చెప్పిన తర్వాత ఆ రక్షణలోంచి తానెప్పుడు తిరుగడు. ఒకవేళ అవతలవాడు జారిపోతానన్నా జారనివ్వడు. అందుకోసం ఆయన పేరు అచ్యుత అని వచ్చింది అని మనకి చెప్తారు కదా. అట్లాగా మిత్రభావము చాలు కాపాడటానికి, రక్షణ పొందడానికి. నోటి మాట చాలు, భావమే చాలు. కానీ ఆయన దండించాలంటే మాత్రం ఏదో తిట్టాడు కదా అని పెద్ద పట్టించుకోటండి ఆయన. లేకపోతే ఏదో వాడు వీడి విషయంలో హింస చేశాడు కదా అనేది కూడా ఆయన పట్టించుకోడట. కానీ మరి ఎప్పుడు వాడిని దండిస్తాడు తప్పు చేసేవాడిని అంటే లోపలి పొరలి దాకా తీసి ఎక్కడా వాడిలో అనుకూలత అనేది లేకపోతే అప్పుడు దండిస్తాడు. రావణాసురుని వెంటనే దండించలా, హిరణ్యకశిపుని వెంటనే దండించలా. ఎంతో కాలం చూశాడు. ఇంకా వీడిలో మార్పు రాదు అని అనిపించిన తర్వాత అప్పుడు దండన విధించాల్సి వచ్చింది. రావణాసురుడు 4 సార్లు తన చేతికి చిక్కిన వాడిని మారడానికి అవకాశం ఇస్తున్నాను, ప్రయత్నం చేయి అని వదిలేశాడు ఆయన. ఇంకా అప్పటికీ మారడు అని అనుకున్న తర్వాత అప్పుడు కూడా సంజాత బాష్ప పరవీరహంత, అప్పుడు కూడా అయ్యో వీడిని ఇలాగా ఈ ఇచ్చినటువంటి అవకాశాన్ని వీడు దుర్వినియోగం చేసుకుంటున్నాడే, వీడిని దండించవలసి వస్తోంది అని బాధపడుతూ దండిస్తాడట అని మనకి ఇతిహాసాలు చెప్తున్నాయి. అంచేత దండించాలంటే ఎంతో లోపలికి చూసిన తర్వాత తప్ప దండించడు. కానీ అంగీకరించడానికి, రక్షించడానికి అసలు లోపలికి చూసే ప్రశ్నే లేదు, నోటి మాట చాలు. మిత్రభావేన సంప్రాప్తం అని అంటారన్నమాట. ఇది భగవంతుడిలో ఉండేటటువంటి ఒక గొప్ప స్వభావం, ఒక ఉదార స్వభావము అని మనకి చరిత్ర తెలియజేస్తోంది. ఇలాగ ఎవరైతే అనన్యమైన మనస్కులై చింతిస్తారో, అంటే ఏ ఇతరమైనటువంటి కాలుష్యము లేకుండా మనసులో స్మరిస్తారో, ఇంకా అలాంటి వాళ్ళ గురించి ఏం చెప్పాలి కనుక. ఏ జనాః పర్యుపాసతే, చాలా అందమైనటువంటి పదాన్ని స్వామి వాడాడు. భగవంతుడికి ఉండేటటువంటి కళ్యాణ గుణాలని, ఆయన ఉపకార స్వభావాన్ని తలుచుకుంటూ, ఆయన ఒక్కొక్క గుణాన్ని భావిస్తూ, ఈ లోకమంతా ఆయనే, ఇదంతా ఆయనదే అనేటటువంటి భావనతోటి ఆయన విశ్వం అని అంటారు కదండి. మనకి విష్ణు సహస్రనామాలు చెప్పేటప్పుడు విశ్వం మొదటి నామమే ఆయనది చెప్పాడు భీష్మ పితామహుడు. ఏమిటి విశ్వం అంటే? సమస్తమైనటువంటి గుణాలని తనలో కలిగిన వాడు, ఇది మొదటి నామం. ఏమిడా సమస్తం అంటే, ఏమిడా గుణాలంటే చెప్తాను రండి, వివరిస్తా.
అంటూ తర్వాత వాటిని మిగతా 999 నామాలు కూడా ఈ విశ్వంలో ఉండేటటువంటి పూర్ణత ఏమిటో చెప్పడం కోసం ఏర్పడ్డవి అని అంటారన్నమాట. ఇప్పుడు అన్నిటినీ కలవాడని చెప్పేది మొదటి నామం ఒకటే చాలు. విశ్వమంతా వ్యాపించినవాడు, గుణములతోటి వ్యాపించినవాడు, విశ్వమంతా స్వరూపంతో కూడా వ్యాపించినవాడు. ఇది ఆయన యొక్క స్వభావం, ఆయన యొక్క స్వరూపం కూడా. ఇలాగా ఎక్కడ ఆయన లేని చోటంటూ ఉండదు అని ఆయన ఒక పూర్ణతని భావించి ఎవరైతే ఉపాసన చేస్తారో అది పర్యుపాసనము అని పేరు పెట్టారు దానికి. పరి అంటే చుట్టూ అని కదా, చుట్టూ. ఉపాసన చేయడం అంటే ధ్యేయ వస్తువు యందు అవిచ్ఛిన్నమైనటువంటి ధారగా తన యొక్క ప్రేమని సాగించుట. ఇది ఎక్కడ దాకా? పరి ఆయనకు ఉండే అన్ని గుణాలు ఉన్నాయి, మొత్తం ఈ విభూతి అంతా ఉంది. అంటే నిత్య విభూతియుక్తుడుగా ఆయనని ఎవడైతే భావిస్తాడో తేషాం, ఏం కోరుతుంటారు వాళ్ళు? నిత్యాభియుక్తానాం. నిత్యము అభియుక్తులు అని అంటే ఆయనతోటి సంబంధాన్ని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాడు ఆయన. ఏ క్షణం కూడా ఆయన విడిచి ఉండాలని కోరడు వాడు. ఏం చేస్తాడు అలాంటి వాళ్ళకి? యోగక్షేమం వహామి అహం. యోగము క్షేమము నేనే వాడికి మోసి తెచ్చి ఇస్తా. మామూలుగా యోగము అని అంటే లేనివి తెచ్చి ఇచ్చుట. క్షేమం అంటే ఉన్నది సురక్షితముగా ఉండేటట్లు చూచుట. ఇది సామాన్యంగా మిగతా వాళ్ళ విషయంలో తను చేసేటటువంటి యోగక్షేమములు ఇవి. కానీ ఇప్పుడు ఎవరి గురించి చెప్తున్నాడు? అనన్య మనస్కుడైన వాడి గురించి చెప్తున్నాడు ఆయన. మామూలుగా ఉండేటటువంటి వ్యక్తికే ఆయన ఏదైనా ఒకదాన్ని ఇవ్వాలి అని అనుకున్నప్పుడు దాంట్లో ఎక్కడైనా కాస్త వాడి భావనలో లోపం ఏర్పడితే దాన్ని మళ్ళీ సవరించి మరీ వాడిని సరిదైన దారిలో పెడతాడు ఆయన. ఇది మనం సుగ్రీవుడి దగ్గర చూస్తాం. సుగ్రీవుడికి రాజ్యాన్ని ఇచ్చాడు, సుగ్రీవుడికి సుఖాలను ఇచ్చాడు. ఇవి రెండు పొందిన తర్వాత సుగ్రీవుడిలో నేనే గొప్పవాణ్ణి అన్న భావన ఏర్పడిపోయింది. సముద్ర తీరం దగ్గరికి వచ్చారు. వానర వీరులందరూ చేరారు అక్కడికి. విభీషణుడు ఆకాశంలోంచి వచ్చి రాముణ్ణి శరణాగతి కోరాడు. తాను ఒకనాడు పీడితుడు, రాముడి దగ్గరికి తను అలానే చేరాడు. ఆయన తనకి వాలి చేత చావు దెబ్బలు తిని ఉండడానికి ఇల్లు లేక, నిలవడానికి నీడ లేక, కట్టడానికి బట్ట లేక, చుట్టూ జనం లేక ఎక్కడో కొండలు బట్టి తిరుగుతూ ఉండేవాడు. అలాంటి తనకి రాముడు ఆశ్రయం ఇచ్చాడే. వచ్చిన విభీషణుడు కూడా అట్లాంటి వాడే కదా. కనుక అతనికి కూడా రాముడి ద్వారా ఆశ్రయం ఇప్పించాలి అని అనిపించాలి కదా సుగ్రీవుడికి. కానీ ఎలా అనిపించలే. ఏమనిపించింది? నేను రామా నీకు గార్డియన్ని. ఇది పాపం లక్ష్మణస్వామి చెప్పాడు మొట్టమొదటిసారి తన దగ్గరికి వచ్చినప్పుడు. లోకనాథ పురాభూత్వ సుగ్రీవం నాథమిచ్చతి. ఒకనాడు ఈయన అంటే మా అన్నగారు లోకనాథ, అందరి ప్రేమని కూడా పొందినవాడు. కానీ ఈవేళ సుగ్రీవం నాథమిచ్చతి. ఈవేళ సుగ్రీవుణ్ణి తనకి నాథుడిగా కావాలి అని అనుకుంటున్నాడు. అంటే సుగ్రీవుడి యొక్క దయాధర్మాన్ని కోరుకుంటున్నాడు. ఒకనాడు అందరికీ దయాధర్మాలని వితరణ చేసినవాడు ఇవాళ సుగ్రీవుడి యొక్క దయనీ ధర్మాన్ని కోరుకుంటున్నాడు సుమా అని చెప్పాడు పాపం మొదట్లో పరిచయం చేసేటప్పుడు. సరే, తన దయని తన ధర్మాన్ని కోరుకుంటున్నాడు కనుక తను కొంచెం అలాగా ఒకసారి రొమ్ము పైకి లేచింది సుగ్రీవుడికి. సరే తీసుకురండి ఇలాగన్నాడు ఆయన. వెంటనే చెయ్యి చాపాడు. హలో హౌ ఆర్ యూ అని షేక్ హ్యాండ్ ఇచ్చాడు ఆయనకి. సరే అగ్నిసాక్షిగా మైత్రి చేసుకున్నాడు. తన కష్టాన్ని చెప్పాడు, ఆయన కష్టాన్ని చెప్పాడు. ఒకళ్ళు సహాయంగా ఉందామని అనుకున్నాడు. సరే మొదట తన కష్టాన్ని తీర్చి తనకి రాజ్యము సుఖాలన్నీ ఇచ్చాడు రాముడు.
ఇప్పుడు తను కదా రాముడికి ఉపకారం చేయాల్సింది. అందుచేత తాను చాలా గొప్పవాణ్ణి అనే ఒక భావంలోకి వెళ్ళిపోయాడు సుగ్రీవుడు. వెనకాతలు ఉండే తన స్థితిని మర్చిపోయాడు. సుగ్రీవుడు దాగే విభీషణుడు కూడా వచ్చాడు. ఆయన కూడా అన్నగారు రాజ్యంలోంచి తరిమేస్తే అక్కడి నుంచి బయలుదేరి వచ్చేసాడు ఆయన. సరే, వచ్చేసిన వాడిని ఏం చేయాలి? ఆకాశంలోనే ఉన్నవాడికి కస్తయేవ వ్యతిష్ఠత, కిందకి దిగలేదు ఇంకా నేను. అలాంటి వాడిని మొట్టమొదటి సరే కిందకి దిగి రావయ్యా, కూర్చో, ఏదో కాస్త మంచి తీర్థమైనా త్రాగు, ఏదో అనాలి కదా. ఏమీ లేదు. అసలు వాడిని కిందకి దిగనివ్వద్దు, అక్కడే కొట్టేయాలి అనే స్థితిలోకి తీసుకువెళ్ళారు. మొత్తం అక్కడ వాతావరణాన్ని అట్లా తయారు చేశాడు ఆయన. రాముడు చూశాడు, ఆలోచించాడు ఆయన. ఇప్పుడు ఎవడైతే నన్నే ఆశ్రయిస్తాడో వాడు యోగక్షేమం వహామి అని చెప్పాడు ఆయన. ఆశ్రయించాడు సుగ్రీవుడు ఒకనాడు కనుక తప్పకుండా వాడికి ఏదో చెయ్యాలి అని రాజ్యం ఇచ్చాడు. కానీ ఇవాళ విభీషణుడు కూడా అదే స్థితిలో వచ్చాడు ఆయన. త్యక్త్వా పుత్రాంశ్చ దారాంశ్చ, నా సంతానాన్ని వదిలిపెట్టా, నా కుటుంబాన్ని వదిలిపెట్టా, నా రాజ్యాన్ని వదిలిపెట్టా, సర్వస్వము వదిలిపెట్టా, రాఘవం శరణం గత అన్నాడు ఆయన. నేను రాముని శరణాగతి చేస్తున్నా అన్నాడు. అంటే అనన్య మనస్కుడై వచ్చాడు. మరి అలా వచ్చిన వాడిని దిగనివ్వద్దు, కొట్టేద్దాం అక్కడేను. ఏమో వెనక్కి చేరిన తర్వాత మన సైన్యంలోకి వచ్చిన తర్వాత వెన్నుపోటు పొడిస్తే అప్పుడు మనమేం చేస్తాం కనుక వాడిని నమ్మలేం. శత్రువు దగ్గర నుంచి వచ్చిన వాడిని, శత్రువుని అసలు అంగీకరించనే వద్దు అన్నాడు ఆయన. సరే, ఏం చేయాలి ఇప్పుడు? తన నాథుడు అనుకున్నాడు, గార్డియన్ అనుకున్నాడు, అతనే వద్దంటే ఇంకా ఎన్నో సార్లు చెప్పి చూశాడు ఆయన. అయినప్పటికీ కూడా అన్నట్టుగానే పోజు పెట్టాడు సుగ్రీవుడు. అప్పుడు చెప్పవలసి వచ్చింది రామచంద్రుడికి, చూడబోయ్, అంగుళ్యగ్రేణ తాన్ హన్యాం ఇచ్చన్ హరిగణేశ్వర. ఈ పృథివీలో ఉండేటటువంటి యక్ష, రాక్షస, కిన్నర, కింపురుష, పిశాచ, పన్నగ ఎవడైనా సరే వాళ్ళందరినీ కూడా నేను, అందరూ కలిసి వచ్చినా సరే, అంగుళ్యగ్రేణ తాన్ హన్యాం, నా కాలి గోటి అంచుతోటి వాళ్ళందరినీ కూడా మొత్తం సంహరించి పారవేయగలను, జాగ్రత్త. వాడొచ్చి మనేదో చేస్తాడంటావేమిటా అని ఇంకా తన ప్రభావాన్ని, ఎందుకంటే సుగ్రీవుడు ఒప్పుకోకుండా చేయడానికి వీల్లేదు ఒకసారి అతనికి బాధ్యత అంటూ ఇచ్చిన తర్వాత. అందుచేత అతనికి తన స్వభావం ఏమిటో, తన స్వరూపం ఏమిటో చూపించడం కోసమని రాముడు చెప్పాల్సి వచ్చింది. ఇంత గట్టిగా చెప్పేటప్పటికీ సుగ్రీవుడికి అనిపించింది, వాడికి, నువ్వు అంత గొప్పవాడివే, మరి అంత గొప్పవాడు నన్నెందుకు పట్టుకున్నావా? సుగ్రీవం నాథం ఇచ్చేది, నన్నెందుకు ఆశ్రయించాల్సి వచ్చింది నీకు? సరే, నువ్వే అంతా చేసుకోగలను అని అనుకున్నప్పుడు అంగుళ్ అగ్రేణ తాను హన్యాం, చేసుకో, చూసుకో, పదండ్రా, ఇంక మనంతా వెళ్ళిపోతాం వెనక్కి అన్నట్టుగా మొహం పెట్టుంటాడే. మొహం పెట్టుంటాడు. వాచ్యంగా అన్నాడా లేదా అనేది మనకి వాల్మీకంలో కనిపించదు. కానీ వాల్మీకి మహర్షికి ఎవడెవడు ఏ ఏ చేష్టితములు చేస్తున్నాడో వాటి తాత్పర్యం ఏమిటో కూడా ఆయనకి అర్థమవుతుంది. ఆయనకి కేవలం మాటలు మాత్రమే కాదు, దృశ్యాలు చూడడమే కాదు. మనకి టీవీలో దృశ్యాలు కనిపిస్తాయి, సౌండ్స్ వినిపిస్తాయి, కానీ వాళ్ళ భావాలు మనకు అర్థం కావు కదా. కానీ వాల్మీకి హసితం భాషితం చైవ గతి యా యచ్చేష్టితం. ఎవడైనా ఒకడు ఇలాగ అంతలా ఎగరేసినా ఎందుకు ఎగరేశాడో నీకు అర్థమయ్యేటట్టుగా నేను వరమిస్తున్నానయ్యా అని తత్సర్వం ధర్మవీర్యేణ యథావత్ సంప్రపశ్యసి. నువ్వు చూడగలుగుతావు, దాని అంతటిని కూడా గుర్తించగలుగుతావు అని వరం ఇచ్చాడు. కనుక వాల్మీకి తెలుసున్నది. రాముడు అన్నాడు ఆయనప్పుడు, ఇదంతా నేను చేయగలనయ్యా, ఇచ్చన్ హరిగణేశ్వర. నువ్వు కోతి నాయకుడివి, నీకు ఏమర్థమవుతాయి ఆ భావాలు అవన్నీ. ఇచ్చన్,
నేను కనుక కావాలని అనుకుంటే అంత పని చేయగలను. ఎందుకంటే ఇదివరకు ఈయన తన బాణంతో వంకర టిక్కరగా ఉండేటువంటి 7 చెట్లని కూలగొట్టినప్పుడే సుగ్రీవుడికి అర్థమైంది రాముడు ఎంతటి వాడు అనేటటువంటిది. అప్పుడే ఆయన రామచంద్రుడికి సాష్టాంగ పడగలిగాడు. ఆయన అప్పటిదాకా చూస్తున్నాడు, ఏదో దుందువి శరీరాన్ని ఎగరగొట్టాడు ఒకసారి, సరే ఏదో చేసావులే పర్వాలేదు అన్నట్టుగా మొహం పెట్టాడు. కానీ ఒక్కొక్క చెట్టుని వాలి ఊపేవాడు అని చెప్పినప్పుడు అలాంటి 7 చెట్లని ఒక్క బాణంతో కొట్టి మళ్ళీ ఆ బాణాన్ని వెనక్కి పిలిపించుకొని తన అంబుల పొదిలో చేర్చుకోవడం అనేటటువంటిది అసలు ఎప్పుడు ఎక్కడ చూడని సన్నివేశం. దాంతో రాముడికి దాసుడు కాగలిగాడు ఆయన. కానీ కాగలిగాడు, కానీ అది అస్తమాన మనసులో నిలకడగా ఉండదు కదా, అప్పుడప్పుడు మళ్ళీ అహంకారం పైకి వస్తూ ఉంటుంది. చేత ఎప్పుడైనా ఎవడిలోనైనా అట్లాంటి అహంకారం కనుక పైకి వస్తే జాగ్రత్తగా మళ్ళీ దానిని ప్రోనింగ్ చేసేటటువంటి శక్తి కూడా రాముడు తన దగ్గర పెట్టుకున్నాడు ఆయన. అందుకోసమనే హే హరి గణేశ్వర, హో కోతి నాయకుడు. హరి అంటే కోతి అని కూడా అర్థం అండి. చేత కోతి మూకలకి లీడర్ అయ్యా నువ్వు, నీకు అంతవరకే అర్థమవుతుంది అది. ఇచ్చన్, నేను కావాలంటే ఆ పని చేయగలుగుతా, కానీ నేను అలా అనుకోవటంలే. శ్రీకృష్ణుడు మొత్తం భారత సంగ్రామాన్ని అంతటినీ నడిపించినవాడు ఆయనే. ఇటు సైన్యాన్ని అటు సైన్యాన్ని రెండిటినీ కూడా మొత్తం పూర్తిగా నిర్మూలన చేసింది ఆయనే. కానీ నిమిత్త మాత్రం భవ సవ్యసాచిన్, నువ్వు నిమిత్తం కా. అర్జునుడు బాణాలు వేసాడు, వాళ్ళంతా నేల కూలేరు అని పేరు నీకు రావాలని నేను అనుకుంటున్నా, అందుకోసం నిన్ను కూర్చోబెట్టాను అక్కడ. అంచేత చేయి మాట్లాడకుండా అన్నాడు. పాపం చివరికి తెలుసుకున్నాడే, మొదట్లో తెలుసుకోలేదు, కానీ విశ్వరూపం చూసిన తర్వాత అప్పుడు నమ్మకం వచ్చింది. సరే తప్పకుండా అలాగే చేస్తానని సిద్ధపడ్డాడు. సిద్ధపడ్డప్పటికీ కూడా అతనికి చెప్పాల్సింది ఇంకా కొంత ఉంది కనుక గతంలో చెప్పిన దాని అంతటిని మళ్ళీ 6 అధ్యాయాల్లో అతనికి చెప్పేసి అది అతనికి స్పష్టంగా మనసులో పడేటట్టుగా చేసి అప్పుడు అతన్ని యుద్ధానికి ఆరంభం చేసేటట్టుగా చేస్తాడు కృష్ణుడు. అంటే ఎవడిలోనైనా ఎప్పుడైనా ఏదైనా ఒకవేళ తను కాపాడాలనుకున్న వ్యక్తిలో దోషాలు కనుక ఏర్పడ్డట్టయితే తిరిగి ఆ దోషాలని సంస్కరించి వాళ్ళకి చేయాల్సిన ఉపకారాన్ని చేసేటువంటి వ్యక్తిత్వం భగవంతుడిది. కేవలం వాడిని తిరస్కరించడు, కానీ దోషాలు ఉండగా కూడా చెయ్యడు. కానీ దోషాలని తొలగించి ఏదో పణిమానం పిഴയാమే అడిగేనై పణికొండాయి అంటారు ఆళ్ళవార్లు ఒక వారి యొక్క దివ్య ప్రబంధాల్లో. అంటే ఏదైనా ఒకవేళ నేను నియమం తెలియక నేను ప్రవర్తించినట్లయితే నాకు మళ్ళీ ఆ నియమాన్ని నేర్పి నా మార్గంలో నన్ను ఉంచగలిగినటువంటి హే మహనీయుడా అని సంబోధిస్తారు. రామానుజుల వారి చరిత్రలో మనకు అట్లాంటి తోట కనిపిస్తుంది అన్నమాట. ఆ రోజుల్లో భోజనాలు పెట్టేటప్పుడు అందరినీ పంక్తుల్లో కూర్చోబెట్టి అందరికీ ఈ మధ్యాహ్నం మధ్యలో నీళ్లు మంచినీళ్ళు త్రాగడానికి ఇవ్వాలంటే అలాగా ఒక పాత్ర తీసుకుని ఆ పాత్రతో అందరికీ ఇస్తూ పెడతారు. అలా వెళ్ళేటప్పుడు ఒకసారి ఒక శిష్యుడు రామానుజుల వారికి దగ్గర ఉండేటండి ఒక శిష్యుడు అలా భోజనాలు పెడుతూ ఆ నీళ్ళని అలా కొంచెం మామూలుగా అయితే కొంచెం వంగి జాగ్రత్తగా వినయంగా పోయాలి. ఆయన కొంచెం గర్వంగా కొద్దిగా అలా పైకి నిలబడి పోస్తుంటే ఆయనకి అది నోట్లోంచి కాస్త ముక్కులో పడి కొద్దిగా పులమారడం లాంటిది జరిగిందన్నమాట. రామానుజుల వారు అప్పుడే పరిశీలన చేస్తున్నారు ఒకసారి ఎక్కడెక్కడ ఏం జరుగుతోంది అని. ఇతను చేసేటటువంటి చూశారట. వెంటనే అక్కడికి వెళ్ళి అతన్ని గట్టిగా ఒక దెబ్బ వేశారట. 10 మందిలో ఇలా ఎవరైనా మనం ఏమైనా చేశారనుకోండి, మనకి ఎంత అహంకారం వచ్చేస్తుంది, మనకి ఎంత కోపం వస్తుంది, మనకి ఎంత ఒళ్ళు మండిపోతుంది. కావాలంటే తలుపులేసి లోపల పెట్టి చావగొట్టండి, పడతాను.
అంతేకాని నలుగురిలో పెట్టా ఇలాగ నలుగురిలో పెట్టి ఒక మాట అన్నా మనకి భలే మండిపోతూ ఉంటుంది అన్నమాట. కానీ ఆ శిష్యుడు చాలా బుద్ధిమంతుడైనటువంటి శిష్యుడు. అది వెంటనే అక్కడే పాత్ర పక్కన పెట్టి సాష్టాంగం పెట్టి, క్రమం తప్పి ప్రవర్తించే నన్ను తిరిగి మళ్ళీ క్రమంలోకి తీసుకొచ్చి చేసేటటువంటి సేవ సవ్యంగా సాగించే ఒక అనుగ్రహాన్ని చూపించారే, నేను ఎప్పుడూ కృతజ్ఞుణ్ణి అని అక్కడి మంచిగా చేయడం ప్రారంభం చేశారన్నమాట. ఇది భగవంతుడు చేసే పని. వాళ్ళకి యోగక్షేమం వహామ్యహం, అలాంటి వాళ్ళకి యోగక్షేమాలు నేను చూస్తానన్నాడు. అయితే యోగక్షేమాలంటే మామూలుగా ఏవో లేనివి తెచ్చిపెట్టి ఇవ్వడం, ఉన్న వాటిని కాపాడడం అనే లౌకికమైనవి కావు ఇక్కడ భగవంతుడు చెప్పేది. ఎందుకంటే వాళ్ళు అనన్య మనస్కులు, అనన్యాశ్చంత ఎంతో మామని కదా చెప్పేది. అలాంటి అనన్య మనస్కులకి లౌకికంగా కావలసినవంటూ ఏముంటాయి కనుక, మామూలుగా లోకంలోనే యజ్ఞయాగాదులు చేసేటప్పుడు సామాన్యంగా వాడు ఏదో స్వర్గాన్ని కోరి చేస్తే ఆ స్వర్గం పొందేటంత వరకు మధ్యలో వాడు జీవించిన కాలానికి కావలసినవన్నీ కూడా లభించేట్టు ఆ యజ్ఞం చేస్తుందంటారు. మరి భగవంతుడి కోసం చేసేటట్టు వ్యక్తికి భగవంతుణ్ణి చేరే లోపులో కావలసినవి అన్నిటినీ కూడా ఇది ఆ భగవంతుడు తాను ఇవ్వడము అనేది ఒకటి ఉన్నప్పటికీ కూడా ఇక్కడ తాత్పర్యం అది కాదు భగవంతుడు చెప్పేది. ఎందుకంటే మాం చింతయంతః అనన్యాః, అసలు వాడి మనసులో ఇతరమైనవి ఏవీ లేనే లేవు. అలాంటి వాడు దాన్ని ఆరాధన చేసేటప్పుడు వాడు నన్నే నిరంతరము సేవించుకోగలగడానికి ఏదేది అవసరమో దాన్ని యోగము అది నేను ఇస్తా. అంటే వాడు సాక్షాత్తు మోక్షం పొందడానికి అవసరమైనదేదో దానిని నేను ఇస్తా, దానికి కావలసిన వాటన్నిటిని కూడా నేను రక్షణ చేస్తా. యోగక్షేమం ఇది నేను వహామి, ఆ బాధ్యతని పూర్తిగా నేను తీసుకుంటా అంటూ ఆయన 22వ శ్లోకంలో అద్భుతమైనటువంటి ఒక వాగ్దానాన్ని చేయడం అనేది 9వ అధ్యాయంలో మనకి చాలా చక్కగా స్పష్టంగా కనిపించేటటువంటి ఒక సన్నివేశం. 9వ అధ్యాయం అందుకే చాలా ప్రధానమైనటువంటి అధ్యాయం. అందులో ఉండే ఎన్నో విశేషాలు ఒక్కొక్కటి కొద్ది కొద్దిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.